ఇంతకుముందు నేను మా పాపకి చాలా లెహంగాలు కుట్టున్నాను. బట్ ఇలా మెజర్‌మెంట్ వైస్ కుట్టడం అయితే ఫస్ట్ టైము. చాలా నీట్‌గా వచ్చింది. అన్నీ ఒకే సైజులో గూడా వచ్చాయి కుర్చీలు మొత్తం. ఎలా కుట్టానో ఈ షార్ట్ వీడియోలో మీకు గూడా క్లియర్‌గా చూయించడానికి ట్రై చేస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఎంత క్లాత్ ఉన్నా సరే దాన్ని మొత్తాన్ని ఇట్లా కొలుచుకోవాలి. నేనైతే శారీ మొత్తం పెట్టేసుకున్నాను. నాకు శారీ మొత్తం కొలిస్తే 167 ఇంచెస్ వచ్చింది. ఖర్చుల కోసం ఒక 4 ఇంచెస్ మైనస్ చేసి డివైడెడ్ బై 20 వేసుకున్నాను. 20 ఎందుకు వేసుకున్నానంటే నేను లెహంగాకి 20 కుచ్చులు మాత్రమే పెడదాం అనుకుంటున్నాను. అలా డివైడెడ్ బై చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. అలా 8 ఇంచెస్ ఒక్కొక్క కుచ్చుకు పెడితేనే మనం అనుకున్న 20 కుచ్చులు శారీకి మచ్చటంగా వస్తాయి. అంతకుముందు ఏంటంటే ర్యాండమ్ గా పెట్టేసేదాన్ని. అప్పుడు ఒక కుచ్చు ఎక్కువ ఒక కుచ్చు తక్కువ వచ్చేది. ఇప్పుడు మాత్రం అన్ని 1.5 ఇంచ్ కుచ్చులు భలే వచ్చాయి. సేమ్ లైనింగ్ క్లాత్ కూడా అంతే. లైనింగ్ క్లాత్ కి ఏంటంటే ఒరిజినల్ క్లాత్ కి వచ్చినంత పొడవు వెడల్పు రాదు కాబట్టి ఎంత ఉందో కొలుచుకొని దాన్ని బట్టి 20 డివైడెడ్ బై చేసుకుంటే 20 కుచ్చుళ్ళు వస్తాయి. లైనింగ్ క్లాత్ కూడా ఒరిజినల్ క్లాత్ అంత పొడవు వస్తుంది. కాకపోతే లోపలికి వెళ్లే క్లాత్ మాత్రమే తగ్గుతుంది. కుచ్చుళ్ళు 20 వచ్చాయా లేదా అని లెక్కేస్తున్నాను చూడండి. కరెక్ట్ గా 20 కుచ్చుళ్ళు వచ్చాయి. ఐరన్ పిల్స్ పెడదామని ఇట్లా మధ్యలో కుట్టేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.